హలో యానిమే ఫ్యాన్స్, ఈ వింటర్ 2026లో చాలా యానిమేస్ అయితే తెలుగు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అందులో 5 యానిమేస్ అయితే మీకైతే రికమెండ్ చేయబోతున్నాను. మీకు కానీ ఈ యానిమేస్ కన్నా ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ కథ ముఖ్యంగా మానవుల పట్ల విరక్తి ఉన్న ఒక టీచర్ మరియు వింత స్థితిలో ఉన్న డెమి హ్యూమన్స్ మధ్య సాగుతుంది. ఈ యానిమేలో ఉండే ఎంసీ గురించి చెప్పాలంటే, మానవుడు ఒక స్కూల్ టీచర్. మానవుడికి మనుషులంటే అస్సలు పడదు. ఎవరితోనూ సంబంధం లేకుండా హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. బట్ మన ఎంసీకి ఒక వింత స్కూల్ అయితే జాబ్ అయితే వస్తుంది. ఆ స్కూల్లో ఉండే వాళ్ళందరూ డెమి హ్యూమన్స్. వాళ్ళ లోకంలో ఉండే హ్యూమన్స్ ని చెదిరించుకునే ఒక గురువు. లోకానికి దూరంగా బ్రతికే డెమి హ్యూమన్స్ మధ్య జరిగే సంబంధం ఎలా సాగుతుంది అనేది యానిమే యొక్క స్టోరీ. ఇందులో అల్లరితో కూడిన కామెడీతో పాటుగా ఒంటరితనం గురించి చిన్న ఎమోషనల్ టచ్ కూడా అయితే ఉంటుంది. ఈ యానిమే క్రంచీరోల్ లో సీజన్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సీజన్ లో ఇప్పటికి 4 ఎపిసోడ్లు అయితే వచ్చాయి. అందులో ఒక ఎపిసోడ్ అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సాధారణంగా యానిమేస్ చూస్తూనే ఉంటాం. 15 సంవత్సరాల కుర్రవాడు ప్రపంచం మొత్తాన్ని రక్షిస్తూ అడ్వెంచర్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడి జీవితం చుట్టూ అయితే స్టోరీతో నడుస్తూ ఉంటుంది. బట్ ఈ యానిమేలో మాత్రం 29 ఏళ్ల సాదాసీదా అడ్వెంచర్ జీవితం చుట్టూ ఈ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే ఎంసీ పేరు హజిమే. హజిమేకి 29 సంవత్సరాలు. 10 ఏళ్లుగా అడ్వెంచర్ లో వర్క్ చేస్తూ ఉన్న ఎంసీకి పెద్ద పవర్స్ అయితే ఏమీ ఉండవు. కేవలం తన రోజువారీ ఖర్చుల కోసం, తిండి కోసం చిన్న చిన్న రాక్షసులను వేటాడే ఒక అడ్వెంచర్. హజిమే లైఫ్ మనలాగే అయితే ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే బాడీ పెయిన్స్, పెళ్లి కాకపోవడం వల్ల వచ్చే ఒంటరితనం, తనకన్నా చిన్న వయసులో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద లెవెల్స్ కి వెళ్ళటం, దాని వల్ల వచ్చే అవమానాలు చూపించడమే కాకుండా ఈ యానిమేలో యుద్ధం కంటే ఎక్కువగా ఒక నార్మల్ అడ్వెంచర్ తన బట్టలను ఎలా ఉతుక్కుంటాడు, డంజన్స్ లో ఎలా వంట చేసుకుంటూ ఉంటాడు, తన ఆయుధాలను ఎలా రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అనేది ఒక ప్రాక్టికల్ విషయాన్ని కామెడీ వేలైతే చూపిస్తూ ఉంటారు. ఈ యానిమే కూడా క్రంచీరోల్ లో తెలుగులో అయితే అవైలబుల్ అయితే ఉంది. సీజన్ 1 లో ఇప్పటికి 4 ఎపిసోడ్లు అయితే వచ్చాయి. ఎపిసోడ్ 1 అయితే తెలుగులో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ కథ డెలిషియా అకాడమీ అనే ఒక పాపులర్ పాఠశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ స్కూల్లో ఉండే 7 స్నేహితులు సాధారణ విద్యార్థులు అయితే కాదు. వీళ్ళు వ్యాంపైర్స్. వాళ్ళ ఉనికిని దాచుకుంటూ అదే స్కూల్లో జీవిస్తూ ఉంటారు. అప్పుడే సోహా అనే ఒక అమ్మాయి ఈ స్కూల్లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఆమెకు వ్యాంపైర్స్ అంటే చిన్నప్పటి నుండే ద్వేషం అండ్ అసహ్యం. కానీ ఏం చేస్తాం, ఈ 7 అబ్బాయిలు ఈ సోహా వైపు అయితే ఆకర్షితులైతే అవుతారు. ఈ స్టోరీ మొత్తం చాలా మిస్టీరియస్ గా డార్క్ థీమ్ లో అయితే సాగుతుంది. అంటే వాళ్ళ ప్రాణాలు పోయినా సరే సోహా యొక్క ప్రాణాలు కాపాడాలని ఈ 7 మిత్రులు చేసే ఒక చిన్న ప్రయత్నం చాలా బాగుంటుంది. ఈ యానిమే కూడా క్రంచీరోల్ లో తెలుగులో అయితే అవైలబుల్ అయితే ఉంది. సీజన్ 1 లో ఇప్పటికి 4 ఎపిసోడ్లు అయితే వచ్చాయి. అందులో 3 ఎపిసోడ్లు అయితే తెలుగులో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ యానిమే ఒక క్లాసిక్ రొమాంటిక్ కామెడీ యానిమే. దీని స్టోరీ చాలా ఆసక్తికరంగా అయితే ఉంటుంది. మిజుమి అనే ఒక అమ్మాయి అమెరికాలో నివసిస్తూ ఉంటుంది. ఆమెకు సాను మిజుమి అనే హైజం క్రీడాకారుడు అంటే చాలా ఇష్టం. ఒక ప్రమాదం వల్ల సాను హైజం పోరాటం అయితే ఆపేస్తాడు. మిజుకి చాలా ఫీల్ అయ్యి సాను మళ్ళీ స్పోర్ట్స్ లోకి రావాలని, అతనికి అండగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. సాను చదివేదేమో కేవలం బాయ్స్ మాత్రమే ఉండే ఒక బోర్డు స్కూల్. సో మిజుకి సానుకు దగ్గరవడం కోసం మిజుకి తన జుట్టుని కత్తిరించుకొని అబ్బాయిలాగా వేషం వేసుకొని అదే స్కూల్ అయితే జాయిన్ అవుతుంది. సాను మళ్ళీ హైజంప్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు లేదా, చివరికి మిజుకి అమ్మాయిని అందరికీ తెలుస్తుందా లేదా అనేది ఈ యానిమే యొక్క స్టోరీ. ఈ యానిమేకి యానిమే వర్షన్ కాకుండా మాంగా వర్షన్ అండ్ లైవ్ యాక్షన్ వర్షన్ కూడా అయితే ఉన్నాయి. ఈ యానిమే తెలుగులో క్రంచీరోల్ లో అవైలబుల్ అయితే ఉంది. ఈ యానిమే అనేది ఒక యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ నైట్ నోవెల్. దీని స్టోరీ చాలా భిన్నంగా అయితే ఉంటుంది. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన నేరస్తులకు మరణశిక్ష విధించకుండా దానికి బదులుగా ఒక వింత శిక్ష అయితే విధిస్తారు. అదే హీరోస్ కి అయితే మార్చడం. ఇందులో నేరస్తులందరినీ ఒక ప్రత్యేకమైన బృందంగా ఏర్పాటు చేసి మానవాళిని నాశనం చేయాలనుకున్న డీమెన్స్ తో పోరాడడానికి పంపిస్తారు. వారు చనిపోయే వరకు పోరాడుతూనే ఉండాలి. తప్పు చేసిన వారు హీరోస్ గా మారి లోకాన్ని కాపాడవలసి రావటం, ఆ క్రమంలో వారు ఎదుర్కొనే మానసిక వేదన అండ్ సాహసాలు ఈ కథ. ఇది సాధారణ హీరోస్ కథలా కాకుండా కొంచెం డార్క్ అండ్ యాక్షన్ ప్యాక్ తో ఉంటుంది. ఈ యానిమే కూడా క్రంచీరోల్ లో తెలుగులో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇప్పటికి 4 ఎపిసోడ్లు అయితే వచ్చాయి. 4 ఎపిసోడ్ కూడా తెలుగులో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పిన ఈ 5 యానిమేస్ ఏదో ఒక యానిమే మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. సో ఆ యానిమేలో ఉంది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అంటే మన యానిమే ఫ్యాన్స్ కి అయితే షేర్ చేయండి.